జగన్మోహన్ రెడ్డి గారికి నాకు తెలుసు ఏం జరిగింది, అసలు ఏమైంది అని. అవన్నీ అపోహలండి. ఏమంటే నేను అందరితో టచ్ లోనే ఉంటాం. కలిశానండి, నేను కలిశాను షర్మిలమ్మ గారి. ఇప్పుడే మేము చెప్పలేమండి, నేను ఇప్పుడు చెప్పలేము. షర్మిలమ్మ గారు ఇంకా నిర్ణయం తీసుకోలేదు. షర్మిలమ్మ గారు ఇంకా కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవ్వలేదు. అఫీషియల్ గా జాయిన్ అయిన తర్వాత నేను మళ్ళీ మిమ్మల్ని కలుస్తాను. ఓటమికి భయపడేది ఎమ్మెల్యేకి ఇక్కడ ఈ రాజీనామా అనే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు 1200 కోట్ల రూపాయలు ప్రకటించిన తర్వాత కరోనా టైము, ఆ టైంలో ఆర్థికంగా రాష్ట్రం అంతా కూడా ఇబ్బందులు ఉన్నాయి. వెయిట్ చేశాము. తర్వాత సుమారు 2.5 సంవత్సరాల కాలం పాటు నేను ముఖ్యమంత్రి గారి దగ్గరికి వెళ్ళటం, అనేక సార్లు ఆయన అధికారులతోటి సమీక్షలు చేయటం, మంగళగిరి అభివృద్ధి కోసం 1200 కోట్ల రూపాయలని మరి కన్సల్టేట్ని పెట్టి ఏ పనులు చేయాలని చెప్పేసి డిపిఆర్లు కూడా సిద్ధం చేసుకోవడం కూడా జరిగింది. 1200 కోట్ల రూపాయలు ఇవ్వలేములే, ఇబ్బందులుగా ఉన్నాయని చెప్పేసి దాన్ని 500 కోట్ల రూపాయలకి కుదించటం, 500 కోట్ల రూపాయలు మళ్ళా తిరిగి 350 కోట్ల రూపాయలు కుదించటం, మళ్ళా తిరిగి 350 కోట్లని 125 కోట్ల రూపాయలకు కేటాయించడం జరిగింది. అంటే చివరికి 1200 కోట్ల రూపాయల నుంచి 125 కోట్ల రూపాయలకి ఫైనల్ చేస్తూ మంగళగిరి నియోజకవర్గానికి అభివృద్ధి పనుల నిమిత్తం జీవో ఇచ్చి, తర్వాత అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ కూడా ఇచ్చిన తర్వాత స్థానిక అధికారులతో కలిసి మేము టెండర్లకు వెళ్ళటం. అయితే నిధులు విడుదల అనేది మాత్రం కాల. ఒకవైపున ఇటు కాంట్రాక్టర్ల ఒత్తిళ్లు, తిరిగి మళ్ళా నేను సీఎంఓకి వెళ్ళి ముఖ్యమంత్రి గారితో మాట్లాడుకున్నా, ఆయన ధనంజయ రెడ్డి గారికి చెప్పినా కూడా నిధులు విడుదల కాకపోవటం చాలా ఇబ్బందులకు గురి చేసింది. 1200 కోట్ల రూపాయలని 125 కోట్ల రూపాయలకు కుదించి దాంట్లో రూపాయి కూడా ఈనాటికి కూడా విడుదల చేయనటువంటి పరిస్థితులు. మీ అందరికీ తెలుసు మంగళగిరిలో ఎన్ని పనులు చేశాం ఇప్పటికే, కానీ రూపాయి కూడా నిధులు రాని పరిస్థితుల్లో కాంట్రాక్టర్లు ఎన్ని ఇబ్బందులు పడతా ఉన్నారు, వాళ్ళ ఒత్తిడి ఎంత ఉంది. నేను సుమారు 7-8 కోట్ల రూపాయలు బయట నుంచి అప్పులు తీసుకొచ్చి మరి కాంట్రాక్టర్లకి సర్దినటువంటి పరిస్థితులు కూడా అందరికీ తెలుసు. Subscribe us and press the bell icon for more interesting updates.